నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో డబుల్ ఎక్స్పోజర్ వెరైటీ కాన్సెప్ట్తో నేను ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. సో థంబ్నెయిల్లో ఉన్న పిక్ని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను PSCC 2019 యాప్లో నేను చేస్తున్నా. అండ్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి గాయ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ నొక్కి ఫోటో లైబ్రరీ నొక్కండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫోటో లైబ్రరీకి వెళ్ళండి. ఫోటో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు హెచ్డి పిక్ అనేది ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. సో హెచ్డి పిక్ అనేది నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ నొక్కిన తర్వాత ఈ పిక్ వచ్చేసి మనకు యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పిక్ని నేను స్లైట్గా హ్యాండ్ సింబల్ నొక్కి క్రాప్ ఇమేజ్ నొక్కుతున్నా. సో లిటిల్ సైజ్ అనేది నేను చేంజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉండాలి. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్. సో వైట్ బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి గైస్. సో ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ని స్లైట్గా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇలా నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నా. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ ఇప్పుడు ప్లేస్ చేసేయండి. ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ నొక్కండి, సేమ్ ప్లస్ సింబల్ నొక్కి. సో నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ నొక్కుతున్నా. సో ఇది వెరైటీ కాన్సెప్ట్తో వచ్చిన సేమ్ పిక్ని నేను డబుల్ టైం యూజ్ చేస్తా. సో ఇది క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో దాంట్లో క్విక్ సెలెక్షన్ టూల్ థర్డ్ పెట్టి థర్డ్ ఇలా నొక్కకండి. మీరు క్విక్ సెలెక్షన్ టూల్ డీసెలెక్ట్ నొక్కేస్తున్నా, ఆల్రెడీ ఒకసారి సెలెక్ట్ అయింది. సో థర్డ్ దాంట్లో 1 2 3 సో ఇలా వెళ్ళాలి. మీరు డైరెక్ట్ థర్డ్ది క్లిక్ చేసే రాదు. సో ఫస్ట్ దాని నుంచి థర్డ్ దానికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తేనే సెలెక్షన్ బ్రష్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ వచ్చేసి మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టేసేయండి. సో ఇలా ర్యాండమ్గా పిక్ చుట్టూ ఇలా అప్లై చేయండి ఒకసారి. సో చూడండి, ఇలా ర్యాండమ్గా అప్లై చేయండి. సో ఫస్ట్ జూమ్ చేయకుండా ఇలా ర్యాండమ్గా ఒక్కసారి ఇలా అప్లై చేయండి. సో బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. నేను సైజ్ 1 ఉంది కాబట్టి సో ఇలా ఫస్ట్ డాట్స్ వస్తున్నాయి. సో ఇలా ఫస్ట్ ర్యాండమ్గా అప్లై చేసిన తర్వాత జూమ్ చేసి మనం అప్లై చేయాలి. సో ర్యాండమ్గానే ఇది టోటల్ కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే మధ్యలో హ్యాండ్స్ దగ్గర కూడా ఏం లేదు గ్యాప్స్ అనేది. సో నేను ఇక్కడ డైరెక్ట్ ఇలా చేసేస్తున్నా అండ్ ఇది కొంచెం జూమ్ చేసేసి ఇది కూడా ఇలా చేస్తున్నా. సో చాలామంది సెలెక్షన్కి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. సో పర్ఫెక్ట్ చూడండి, ఇలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి సెలెక్షన్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్ మధ్యలో గ్యాప్ ఉంది, గ్యాప్ లేదు, అది షర్ట్ వచ్చేసింది. సో గ్యాప్స్ ఉంటే కూడా మీరు అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు అండ్ ఇక్కడ స్పెట్స్ దగ్గర కూడా చూడండి. ఇప్పుడు పెన్సిల్ సింబల్ నొక్కి రిఫైన్ ఎడ్జ్ నొక్కండి. రిఫైన్ ఎడ్జ్ నొక్కిన తర్వాత ఇప్పుడు మీరు స్లైట్గా పిక్ పైన ఎక్కడైనా ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత పర్ఫెక్ట్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ హెయిర్ దగ్గర పర్ఫెక్ట్ సెలెక్ట్ కాలేదు. సో హెయిర్ దగ్గర నేను ఒకసారి అప్లై చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఇలా వేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి గ్లాస్ పైన ఇలా అప్లై చేయాలి. సో దట్ మనకు గ్లాస్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. సో గ్లాస్ సెలెక్ట్ కాకుండా ఫ్రేమ్ మాత్రమే సెలెక్ట్ అయింది. అండ్ గ్లాస్ దగ్గర లిటిల్ గ్లాస్ షేడ్ కూడా అది కూడా వస్తుంది. సో రిఫైన్ ఎడ్జ్ చేసేటప్పుడే మనకి క్రాపింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనము ఎప్పుడైనా రిఫైన్ ఎడ్జ్ ఖచ్చితంగా చేయాలి. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ అనిపించిన తర్వాతనే క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కండి. రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి క్లియర్ నొక్కండి. క్లియర్ నొక్కిన తర్వాత అంతా పోతుంది. మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి డీసెలెక్ట్ నొక్కండి. డీసెలెక్ట్ నొక్కిన తర్వాత ఇప్పుడు నేను ఈ పిక్కి కొంచెం ఎల్లో కలర్ వేయాలనుకుంటున్నా. సో ఎఫెక్ట్స్ బ్రష్
సెకండ్ దాంట్లో ఎఫెక్ట్స్ బ్రష్ అని ఉంటుంది. సో ఫస్ట్ నుండి ఇలా డ్రాగ్ చేయండి. ఎఫెక్ట్స్ బ్రష్లో ఎఫెక్ట్ వచ్చేసి కలర్ బ్యాలెన్స్ తీసుకోండి. కలర్ బ్యాలెన్స్లో రెడ్ వచ్చేసి నేను ఫుల్ పెట్టేస్తున్నా, గ్రీన్ వచ్చేసి 80. సో ఇలా 80 వరకు పెట్టేస్తున్నా. 80 పెట్టేస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఎల్లో కలర్ వస్తుంది. రెడ్ గ్రీన్ని కలిపితే ఎల్లో కలర్ వస్తుంది. సో నేను ఇలా ఇక్కడ షర్ట్ పైన మొత్తం అప్లై చేస్తున్నా. సో మీరు సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్రష్ సైజు మీకు కావాల్సిన దాన్ని బట్టి, మీకు ఎంత సైజ్ అయితే కావాలో దాన్ని బట్టి మనం బ్రష్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ కలర్ సేమ్ కలర్ కూడా ఉంచవచ్చు. బట్ ఇది వైట్ బ్యాక్గ్రౌండ్కి వైట్ పిక్ సెలెక్ట్ సూట్ కాదు కాబట్టి నేను ఇలా చేస్తున్నా. అండ్ వైట్ పిక్కి వైట్ షర్ట్ ఉన్న పిక్కి ఎల్లో కలర్ అనేది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. అండ్ ఆ ఎఫెక్ట్లో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ప్రాపర్గా చూసుకోండి, కొంచెం మిస్టేక్ కావద్దు. సో లిటిల్ ఏం కాదు, లిటిల్ వస్తే మనము లిటిల్ చేంజ్ ఉంటే మనము ఇది ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఫస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ ఈజీ అయితే ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసేయాలి. సో నేను ఇలా అప్లై చేసిన. అండ్ ఇక్కడ కూడా ఇలా ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇలా అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సైజ్ కొంచెం డిక్రీజ్ చేసి ఇప్పుడు అప్లై చేస్తున్నా. సో సైజ్ చూసుకుంటూ ఇప్పుడు ఎడ్జెస్లో ప్రాపర్గా అప్లై చేయండి. సో మిస్టేక్ కావద్దు. సో వాచ్ పైన కూడా రాకుండా చూసుకోండి. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్ మిగిలిపోయింది. సో ఇది నేను సైజ్ డిక్రీజ్ చేసి సో ఇంకా ఎక్కడైనా గ్యాప్స్ కూడా ఉంటే మీరు అక్కడ కూడా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఫింగర్స్ మధ్యలో ఇది ఉంది చిన్నగా. సో నేను అక్కడ కూడా లిటిల్గా ఇట్లా అప్లై చేసిన. అండ్ ఇక్కడ కూడా కొంచెం జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అప్లై చేసిన. సో ఇది వచ్చేసి మనకు పర్ఫెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం ఇది ఓకే, సైజ్ ఓకే. దీన్ని నేను ఫేస్ అనేది స్లైట్గా వైట్ చేస్తున్నా. సో కొంచెం కర్వ్స్ అనేది ఎఫెక్ట్లో కర్వ్స్కి వెళ్ళండి. కర్వ్స్లో స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కండి. రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇది ఫేస్ పైన ఇలా అప్లై చేయండి. బ్రష్ సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి గ్లాస్ దగ్గర ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో బ్యాక్గ్రౌండ్ అనేది. వేరే యాప్లో మనకు అంత పర్ఫెక్ట్ రాదు, ఎందుకంటే గ్లాసెస్ దగ్గర మన ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది పిక్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ నొక్కి డ్యూప్లికేట్ లేయర్ తీసుకోండి. డ్యూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత ఈ పైన ఉన్న డ్యూప్లికేట్ లేయర్ అనేది హైడ్ చేసేయండి. అండ్ ఈ డ్యూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ లేయర్లో ఎరేజర్ టూల్ ఉంటుంది. ఎరేజర్ టూల్ తీసుకోండి. అండ్ హార్డ్నెస్ 50, ఫ్లో 50, ఒపాసిటీ 50, సైజ్ వచ్చేసి 100 వరకు ఉంచేసేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో బ్రష్ సైజు నేను ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో 200 పెట్టేస్తున్నా. సో స్లైట్గా ఇలా బ్యాక్గ్రౌండ్ అంటే ఇలా స్లైట్గా ఇలా మీకు బార్డర్స్లో ఇలా ఎరేజ్ చేసేయండి. పిక్ వచ్చేసి సో ఇలా కొంచెం ఎరేజ్ చేసేయండి.
అండ్ ఇది వచ్చేసి ఒపాసిటీ డిక్రీజ్ చేయండి. ఒపాసిటీ 78 70 ఇలా 70 ఫస్ట్ ఇలా 100 పెట్టేసి మీకు ఇంకా ఎక్కడెక్కడైతే ఎరేజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ లిటిల్ కొంచెం ఎరేజ్ చేయండి. సో ఇప్పుడు కొంచెం నేను ఎరేజర్లో ఒపాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, ఫ్లో ఇంక్రీజ్ చేస్తున్నా, ఫ్లో కాదు, ఒపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. ఒపాసిటీ డిక్రీజ్ చేస్తున్నా. సో పైన బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, సో అది నొక్కండి మీకు బ్యాక్ కావాలనుకున్నప్పుడు. సో ఇలా నేను స్లైట్గా ఇలా డిక్రీజ్ ఒపాసిటీ, ఎరేజర్ ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసి స్లైట్గా ఇలా అప్లై చేస్తున్నా. అండ్ ఇది ఫేస్ పైన కూడా లిటిల్గా అప్లై చేస్తా. ఫేస్ పైన నేను తీసేస్తున్నా. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇలా కొంచెం కింద కూడా చేసేయండి. హ్యాండ్స్ దగ్గర పోనీయకండి. ఇలా మనకు సైడ్స్ అనేది మంచిగా ఇలా పర్ఫెక్ట్, కొంచెం ఒపాసిటీ అనేది తక్కువ కావాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఒపాసిటీ అనేది ఇప్పుడు 70 పెట్టేసేయండి. 70 ఇలా 80 పెట్టేసేయండి, ఏం కాదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ లేయర్. ఇప్పుడు హ్యాండ్ సింబల్ నొక్కేసి గ్రేడియంట్ నొక్కండి. గ్రేడియంట్ ఇప్పుడు నేను ఇటు సైడ్ గ్రేడియంట్ చేస్తున్నా. లిటిల్గా ఇలా మనకు బ్లాక్ అనేది వస్తుంది, బ్లాక్ షేడ్. లిటిల్ బ్లాక్ షేడ్ ఇలా వస్తుంది, అది ఒక సైడ్ చేస్తున్నా. ఇది పర్ఫెక్ట్ ఇలా సెట్ చేసుకుంటే ఒక సైడ్ అనేది లిటిల్ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లస్ సింబల్ నొక్కి బ్యాక్గ్రౌండ్ లేయర్లోనే ఫోటో లైబ్రరీ నొక్కండి. ఇప్పుడు మీరు ఈ పిఎన్జీ అనేది యాడ్ చేయండి. పిఎన్జీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. హ్యాండ్ సింబల్ యాడ్ నొక్కేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా లైటింగ్. నెక్ దగ్గర ప్లేస్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ సింబల్ నొక్కుతున్నా. అండ్ ఇది వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇది వచ్చేసి స్క్రీన్ నొక్కుతున్నా. స్క్రీన్ నొక్కగానే మల్టిప్లై, లైటన్, ఓవర్లే, నార్మల్, డార్కెన్. స్క్రీన్ ఉండనిచ్చేసేయండి. స్క్రీన్లో కొంచెం లిటిల్గా కనిపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు హ్యాండ్ సింబల్ నొక్కి సైజ్ ఇంక్రీజ్ చేయండి. అట్లా క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కేసి ఆర్ఎల్స్ ఇది పైకి తీసుకెళ్తే కొంచెం మనకు ఇలా పైకి ఈ పిక్ పైన తీసుకెళ్ళండి. లైటింగ్ అనేది కొంచెం మనకు హెయిర్ పైన వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పిక్ అనేది ఇప్పుడు అన్హైడ్ చేయాలి. అన్హైడ్ చేయగానే ఈ డాట్ సింబల్ నొక్కగానే పోతుంది, అంటే ఆ పిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత లేయర్ అనేది ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత సైజ్ ఇలా లిటిల్ డిక్రీజ్ చేయండి. లిటిల్ డిక్రీజ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత కొంచెం ఇది నేను బ్యాక్ సైడ్ది నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా సైజ్ వచ్చేసి. సైజ్ నేను ఇలా ఇంక్రీజ్ చేసిన అండ్ ఇది కొంచెం ఇటు సైడ్ జరిపేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కుతున్నా. రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వచ్చింది. ఆర్ఎల్స్ మీరు
ఈ లేయర్ పైన హ్యాండ్ సింబల్ నొక్కి లెన్స్ ఫ్లేర్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో లెన్స్ ఫ్లేర్ స్లైట్గా ఈ కింద ప్లేస్ చేయండి. టైప్ వచ్చేసి ఫ్యాంటసీ పెట్టేసేయండి. అండ్ స్కేలింగ్ వచ్చేసి 0 ఇచ్చేసేయండి. 25 ఇచ్చేయండి. అండ్ ఇది కింద ప్లేస్ చేయండి. కింద ప్లేస్ చేస్తే కొంచెం మనకి పర్ఫెక్షన్ వస్తుంది. సో డాట్స్ అనేది మొహం పైన స్కేలింగ్ అనేది 25 ఇచ్చేసేయండి. అప్పుడే మనకి డాట్స్ అనేది కనిపించాయి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ వచ్చింది పిక్ అనేది. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పైన లేయర్ కూడా కొంచెం సైజు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇంత పెడుతున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కుతున్నా. రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కింది లేయర్కి నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. ఇంకొక గ్రేడియంట్ అనేది నేను ఇటు సైడ్ కూడా యాడ్ చేస్తున్నా. సో గ్రేడియంట్ నొక్కేసి సో ఇప్పుడు ఇలా ఇటు సైడ్ ప్లేస్ చేస్తున్నా అండ్ ఇది స్లైట్గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కింది లేయర్కి మర్జ్ చేస్తున్నా. సో మర్జ్ డౌన్ నొక్కుతున్నా. మర్జ్ డౌన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ అనేది డ్యూప్లికేట్ లేయర్ ప్లస్ సింబల్ నొక్కి డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ ఈ లేయర్ కూడా నేను ప్లస్ సింబల్ నొక్కి డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో దట్ మనకి ఇవి రెండు మనకు తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయి. సో ఈ లేయర్ వచ్చేసి నేను పైకి తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఈ 2 లేయర్స్ అనేది నేను హైడ్ చేసేస్తున్నా. సో హైడ్ చేసినాక మళ్ళీ యథావిధిగా వస్తుంది. సో ఈ లేయర్స్ అనేది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్. సో ఇప్పుడు చూసుకోండి మర్జ్ డౌన్ చేస్తే ఇలా అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ లేయర్ అనేది మర్జ్ డౌన్ చేయొద్దు. సో ఇది పైన లైటింగ్ పిఎన్జీ వచ్చేసి పైనే ఉంచాలి. ఎందుకంటే లైటింగ్ పిఎన్జీ మనము మర్జ్ డౌన్ చేస్తే మల్టిప్లై స్క్రీనింగ్ అనేది పోతుంది. సో అందుకే ఈ లేయర్ నుంచి మర్జ్ డౌన్ చేస్తున్నా. ఈ లేయర్ నుంచి మర్జ్ డౌన్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీరు కావాలనుకుంటే హ్యాండ్ సింబల్లోకి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. టైప్ వచ్చేసి స్ట్రోక్ పెట్టేసేయండి. స్ట్రోక్లో సైజ్ వచ్చేసి 30 వరకు పెట్టేసేయండి. అండ్ మీరు ఏదైనా టెక్స్ట్ పిఎన్జీ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో 29-30 ఇలా పెట్టేసి ప్లస్ సింబల్ నొక్కి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ పిఎన్జీ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఏదైనా బ్లాక్ది తీసుకోండి టెక్స్ట్ పిఎన్జీ. సో బ్లాక్ టెక్స్ట్ ఉన్నదైతేనే సూట్ అవుతుంది. సో నేను వచ్చేసి ఇది తీసుకుంటున్నా, బీ యువర్ సెల్ఫ్ ఓన్ కైండ్. సో క్లిక్ ఆన్ యాడ్ సింబల్ నొక్కేసి సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కుతున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ వచ్చేసి లైట్ ఎన్ నొక్కితే ఈ లేయర్ వచ్చేసి నేను మల్టిప్లై చేస్తున్నా. సో మల్టిప్లై చేసేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ పోతుంది, బ్లాక్ టెక్స్ట్ మాత్రం మిగులుతుంది. సో ఇది మనం సైజు కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇది వచ్చేసి నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కుతున్నా. సో రైట్ సింబల్ నొక్కిన తర్వాత పిక్ అనేది కంప్లీట్ అయింది. అండ్ దీన్ని మీరు ఆటోడెస్క్లో సో క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. పిఎస్సిసిలో సేవ్ అయిన పిక్ని మనం గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కొంచెం లోడింగ్ అవుతుంది. సో కింద కనిపిస్తుంది షేర్ బటన్. సో ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ టు గ్యాలరీ నొక్కండి. క్లిక్ ఆన్ దట్ పిక్ విచ్ యూ హ్యావ్ ఎడిటెడ్ నౌ అండ్ క్లిక్ ఆన్ ఓకే నొక్కండి. పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గ్యాలరీలో మనకు పిఎస్సిసి అనే ఆప్షన్లో సేవ్ అవుతుంది. సో గ్యాలరీ ఓపెన్ చేయండి, పిఎస్సిసి అనే దాంట్లో సేవ్ అవుతుంది. సో ఒకసారి పిక్ ఓపెన్ చేసి చూడండి. అండ్ మీరు ఇది సో క్లారిటీ కూడా అస్సలు తగ్గలేదు అండ్ పర్ఫెక్షన్ ఉంది పిక్. ఇది వచ్చేసి మీరు ఆటోడెస్క్ స్కెచ్బుక్లో మీరు 3.62 MB ఉంది సైజ్ కూడా. దీన్ని ఆటోడెస్క్లో ఫేస్ మౌత్ కూడా చేసుకోవచ్చు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.